అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. రెండవ అంశం, ఈ యొక్క నియోజకవర్గంలో 24 గంటలు 365 రోజులు ఈ నియోజకవర్గంలో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా, హైదరాబాద్ లో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలి. రెండవది, ఎవరైనా కూడా ఒక సమస్య వచ్చి ఆ సమస్యని మీ శాసనసభ్యుడి దృష్టికి తీసుకురావాలనంటే 6 నెలలు వెయిట్ చేసి హైదరాబాద్కు వెళ్ళి కలిసి మీ సమస్యని వివరించి పరిష్కారం కోరుకోవాలన్నా, లేకుంటే ఇక్కడే ఉన్నటువంటి మీ యొక్క శాసనసభ్యుడు మీకు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ అంశం, ఎవరైనా కూడా ఏ శాసనసభ్యుడైనా కూడా తన్ను తాను మూర్ఖుడిగా ఎవరు ప్రకటించుకోరు. ఒక వ్యక్తి మూర్ఖుడా కాదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన్ను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకున్నటువంటి ఒక వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా, నిజంగా మీ యొక్క సేవలు అందించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాల కాలం పాటు, అది మొదటి టర్మ్ కానీ రెండవ టర్మ్ కానీ ఇక్కడ ఉండి మీకు సేవలు అందిస్తూ మీకు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, అందరికీ కూడా పథకాలను అందించినటువంటి పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి. మీరు తిరిగి ఎన్నుకుంటే మీకు భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రోడ్లు మనం మరమ్మత్తు చేయించాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాం. దుగ్గిరాలు కానీ, మంగళగిరి కానీ, తాడేపల్లి కానీ అన్నిటిల్లో కూడా రోడ్డు మరమ్మతుల కార్యక్రమం పూర్తి చేసేటటువంటి బాధ్యత ఆర్కే గారు తీసుకుంటారు. ఇక డ్రైనేజ్ కెనాల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఓపెన్ డ్రైనేజీ వాటినన్నింటినీ కూడా కాలువలు కట్టించేటటువంటి బాధ్యత ఆర్కే గారు తీసుకుంటారు. మరొక అంశం, ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే, యువతకు మాత్రమే ప్రత్యేకంగా ఒక క్రికెట్ ని, వైఎస్ఆర్ కప్ పేరుతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యువతకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచేటటువంటి యువతకి ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈ యొక్క క్రికెట్ నిర్వహణ అన్నటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అది ఆర్కే గారు ఆ బాధ్యతలు తీసుకుంటారు. ఇక మనిషికి కావాల్సింది, యువతకు కావాల్సింది విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగ కల్పనలో భాగంగా మనం జాబ్ మేళా అన్నటువంటిది నిర్వహించదలుచుకున్నాం. అదంతా కూడా వీటన్నిటికీ కూడా ప్లానింగ్ పూర్తయింది. ఇప్పుడు ఆర్కే గారు ఈ యొక్క మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత రావడం, ఆయన మళ్ళీ తిరిగి పగ్గాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ బాధ్యతలన్నీ కూడా జాబ్ మేళా కానీ, క్రికెట్ కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, డ్రైనేజ్ కానీ, ఇవన్నిటినీ కూడా బీసీ అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి బాధ్యత ఆర్కే భుజస్కంధాల మీద వేసుకుంటారనని నేను మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా నా యొక్క కోరిక, విన్నపం, గత 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా 86% మంది ప్రజలకి ఏదో ఒక రకంగా పథకాలను అందించి లబ్ధి చేకూర్చి తలసరి ఆదాయం పెంచినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోదలుచుకోలేదు. మా ప్రయత్నం అంతా కూడా మేము చేశాం. కేపీ గారిని కానీ, జయలక్ష్మి గారు కానీ, సురేష్ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా నిలుపుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క నియోజకవర్గాన్ని 3వసారి కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సార్, ఈరోజు షర్మిల గారు ధర్నా చేశారు మన నియోజకవర్గంలో. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, అలాగే జగన్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు.
వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చలేదండి. ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లబ్ధి చేకూర్చింది? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి, ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకి ఏ రకంగా చెయ్యి అందించి పైకి తీసుకొచ్చి మిగతా సామాజిక వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేసిందన్నటువంటిది అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేసినటువంటి, ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం గతంలో ఎవ్వరు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని ఈ యొక్క జన్మలో మరిచిపోరు, వచ్చే జన్మలో కూడా మరిచిపోరు. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.